ఈరోజు వ్లాగ్ ఏంటంటే గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను. ఒక గిన్నె తీసుకోండి, కొన్ని ఎండుమిర్చి అయితే తీసుకోండి. చాలామంది పచ్చిమిర్చి అయితే వేసుకుంటారు, కాకపోతే నేను ఎండుమిరపకాయలే వేస్తాను. చాలా బాగుంటుంది, ఎండుమిరపకాయలతో ట్రై చేసి చూడండి. ముందుగా ఈ పోపులు అయితే వేపేసుకుందాం. జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రబ్బలు, మెంతులు, ఆవాలు, కరివేపాకు కూడా వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి, అది ఆప్షనల్. నేనైతే వేయలేదు. ముందుగా ఈ పోపు దినుసులన్నీ వేయించేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న బాగుంటుందండి, కాకపోతే ఎండుమిరపకాయలతో ఇంకొంచెం పచ్చడి అయితే బాగుంటుంది, నిల్వ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక కట్ట తీసుకున్నాను నేను గోంగూర, ఆ కట్టకి ఇన్ని అయితే ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఎండుమిరపకాయలు లెక్క పెట్టాలంటే ఒక 20 ఉండొచ్చు. ఇవన్నీ వేయించేసుకున్నాం కదా, మిక్సీ పట్టేసుకుందాం. కచ్చాపచ్చగా అయితే పట్టుకోండి. కొద్దిగా చింతపండు వేయండి పట్టే ముందు. చూస్తున్నారు కదా ఎంత వేస్తున్నానో. కొద్దిగా సాల్ట్, నేనైతే కల్లుప్పు ఎక్కువ వాడతానండి, సాల్ట్ అయితే ఎక్కువ వాడను. పెరుగన్నం తినేటప్పుడే వాడతాను, నేనైతే వేసుకోను, మా వాళ్ళైతే వేసుకుంటారు. ఈ గోంగూర ఎర్ర గోంగూర తీసుకోండి. అంటే ఎర్ర గోంగూర అంటే ఎర్రగొన్నది కాదు, కాడలు ఎర్రగా ఉంటాయి కదా అవి. ఇప్పుడు ఈ గోంగూర అయితే వేయించేసుకుందాం. గోంగూర మొత్తం శుభ్రంగా కడిగేసి కొద్దిగా వాడనిచ్చి వాటర్ ఏమైనా ఉంటే వేసేయండి, ఆయిల్ వేసి. ఇంకంతే, గోంగూర చూసారు కదా ఎలా వేయకపోయిందో. దీన్ని కూడా బర్రలు ఆడిపించేద్దాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి, మరి పిట్టలా లేకుండా కొంచెం లూజ్గా ఉండాలి. అంటే ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కొంతమంది వేసుకుంటారు, చాలామంది వేసుకోలేని వాళ్ళకైతే చెప్తున్నాను, చాలా బాగుంటుందండి. ఒకసారి తిని చూడండి, ఉల్లిపాయలు వేసుకుని. ఈ గోంగూర పచ్చళ్ళు ఇప్పుడు నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. వచ్చేయండి తినేద్దాం. గోంగూర నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటుంటే ఆహా ఏమి రుచి అనరామై మరచి.